ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపు సీత, అతన్ని కాల్చకు. సీత నా మాట విను. ఏయ్, సీత చెప్తావా ఆగు సీత. చేస్తావా? సీత, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు గౌతమ్ని షూట్ చేస్తున్నావు? అత్తమ్మను చంపింది వీడే మామా. నేను కాదు, నాకే సంబంధం లేదు. నువ్వే చంపావు. నిజం చెప్పకపోతే చస్తావు. చెప్పరా? ఇటు ఆగు సీత, కాల్చకు. నా మాట విను. వదిలేయండి నాన్న. నాన్న, వదిలేయండి నాన్న. ఏయ్, ఏ ఆధారాలతో గౌతమ్ మీద నింద వేస్తున్నావు సీత? సుమతిని వాడెందుకు చంపుతాడు? ఈవిటీజింగ్ కేసులో అత్తమ్మ అరెస్ట్ చేయించింది వాణ్ణే కాబట్టి. ఆ కోపం మనసులో పెట్టుకుని బయటికి వచ్చి అత్తమ్మను చంపేశాడు. అబద్ధం! నేను ఎవ్వరిని చంపలేదు. నేను ఏ కేసులో అరెస్ట్ అవ్వలేదు. ఇది ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. వీడు సుమతి చనిపోయాక ముంబై నుంచి వస్తే వీడిపై సుమతి ఎలా కంప్లైంట్ చేస్తుంది? కట్టుకథ చెప్తున్నావా సీత? వీడు ముంబై నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. నేను చెప్పేది నిజం. నిజం అనడానికి నీ దగ్గర ఆధారం ఉందా సీత? ఉంది మామా. ఆ కానిస్టేబుల్ ని పిలిపించండి నాన్న. నందకిషోర్, మీ ఫోన్లో ఉన్న ఆ ఫోటో చూపించండి సార్. ఏ ఫోటో అమ్మా? అదే నందకిషోర్, ఈ గౌతమ్ ఫోటో. గౌతమ్ ఎవరు సార్? మీరు ఇందాక స్టేషన్లో చెప్పారు కదా, ఆ గౌతమ్. వాడు వీడు ఒకటే కదా? మీ ఫోన్లో వీడి ఫోటో ఉంది కదా? నా ఫోన్లో ఎవరి ఫోటో లేదమ్మా. మీరేదో తోడుగా రమ్మంటే వచ్చాను కానీ నాకేం తెలీదు. నాకు తెలుసు. ఏంటి శివకృష్ణ, ఒంటి మీద యూనిఫామ్, చేతిలో చట్టం ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? నా స్టేషన్లో ఉన్న ఈ కానిస్టేబుల్ నందకిషోర్ని బెదిరించి నీకనుకూలంగా సాక్ష్యం చెప్పించుకుంటున్నావా? అలాంటి అవినీతి పనులు నేను ఎప్పటికీ చెయ్యను సార్. మరిప్పుడు చేస్తుందేంటి? ఏం జరిగిందో చెప్పు నందకిషోర్. ఇందాక ఈ ఎస్ఐ శివకృష్ణ సార్, వీళ్ళ అమ్మాయి సీత మన స్టేషన్కి వచ్చారు సార్. చనిపోయిన సుమతి గారు అరెస్టు చేయించింది ఈ గౌతమే అని చెప్పమని నా మీద ఒత్తిడి చేశారు. ఇప్పుడేమంటావయ్యా శివకృష్ణ? నువ్వింకా సత్య హరిశ్చంద్రునని చెప్తావా? ఈ కానిస్టేబుల్ అబద్ధం చెప్తున్నాడు. ఇందాక స్టేషన్లో ఇతను చెప్పింది వేరు. మీ తండ్రి కూతుళ్లే సత్యవంతులు, మిగతా అందరూ అబద్ధాల కోర్లు.
అంతేనా సీతమ్మా? పైన దేవుడున్నాడు సార్, అన్ని నిజాలు ఆయనకి తెలుసు. ప్రజల దృష్టిలో మనమే దేవుళ్ళం శివకృష్ణ. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన మనమే అడ్డదారులు తొక్కితే ఎలా? మా నాన్న అలాంటి వారు కాదు సార్. మా అత్తమ్మ అరెస్ట్ చేయించింది ఈ గౌతమ్నే. మీరు వీడిని కావాలని రిలీజ్ చేశారు. వీడు బయటకు వచ్చి మా అత్తమ్మని చంపాడు. అలా అని ఎఫ్ఐఆర్ రాసుకోమంటావా సీతమ్మా? ఇక మా పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎందుకు? జడ్జిమెంట్ కూడా నువ్వే ఇచ్చేయి. సుమతి గారు అరెస్ట్ చేయించిన వాడికి ఈ గౌతమ్కి ఏ సంబంధం లేదు. అతను వేరే. వాణ్ణి ఆ తర్వాత రోజే కోర్టుకు తీసుకెళ్లి జైలుకు పంపించాం. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏయ్ సార్ పదవయ్య నందకిషోర్, మనకున్న కేసులతోనే సతమతమవుతుంటే మళ్ళీ ఈ తొక్కలో కేసు ఒకటి. పద. ఇప్పుడైనా నమ్ముతారా? అరెస్ట్ అయిన వాడు నేను ఒకటి కాదని అనవసరంగా నా మీద నింద వేశారు. మా అక్క కొడుకుని ఇబ్బంది పెట్టాలని ఇదంతా చేస్తున్నావా సీత? లేక సుమతి కేసు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? మా అత్తమ్మను చంపే దుర్మార్గురాల్ని కాదు నేను. ఆ అవసరం వీడికే ఉంది. ఆపు సీత. ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఇంటి నుంచి పంపించినా నీకు బుద్ధి రాలేదు. చెయ్యని తప్పుకు సీతను బలి చేశావు రామ్. బుద్ధి రావాల్సింది సీతకు కాదు, నీ ఇంట్లో వాళ్ళకి. మీ కూతురు నన్నే చంపాలని చూసింది. అలాంటి కూతురికి బుద్ధి చెప్పకుండా మాకు బుద్ధి లేదంటున్నారా? కూతుర్ని తీసుకుని ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారా? మేం కాబట్టి సీతను అరెస్ట్ చేయించకుండా వదిలేశాం. లేదంటే ఈ పాటికి సీత జైల్లో ఉండేది. మీరు నేరాలు చేసి మమ్మల్ని నిందిస్తారా? అసలు ఆ రైట్ మీకుందా? నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. తప్పులు చేసిందెవరో త్వరలోనే తేలిపోతుంది. వాళ్లకు నీ సపోర్ట్ ఏంటి చలపతి? గౌతమ్ తప్పు లేదని తెలిసిపోయింది కదా, ఇంక మీరు బయలుదేరండి. సీత తనకి వద్దు అని రామ్ పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి రావద్దు, వచ్చి పదే పదే గొడవ పడొద్దు. సుమతి అత్తమ్మ హత్య విషయంలో ఈ గౌతమ్ హస్తం ఉందని నేను నమ్ముతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.